రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. భారీ వర్షాలతో పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 31.5 అడుగులుగా ఉంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేశారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 66,900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన తాలిపేరు ప్రాజెక్టు పేరూరు వైపు నుంచి వరద నీరు రావడంతో నది నీటి మట్టం ఇంకా పెరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, జాలరులు నది వైపు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1066.30 అడుగులుగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు అయితే వరద ప్రవాహానికి ప్రస్తుతం 17.662 టీఎంసీలుగా ఉంది. గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 70,000, అవుట్ఫ్లో 37,267 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.420 మీటర్ల వరకు నీరు చేరాయి. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలుగా ఉంది.